ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, ఎల్లు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, లంజా. నేను అలేఖ్య చిట్టుని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. హలో అండి, నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నాను. నీ యూట్యూబ్ కూడా పనికొచ్చింది. మంచిగా వాయిస్ బాగా ఇచ్చి నేమ్స్ కరెక్ట్గా రాయి. నాకు డేటా కావాలంటే నేను పంపిస్తుంది. ఇదేనా ల్యాప్టాప్ ఆడిచ్చాడు యూట్యూబ్ ఛానల్ వస్తున్నారు మా సార్ వాళ్ళు కూడా. సార్ మహేష్ గారు, ఆయన మీరు చూడటానికి ఇప్పుడు